ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో మనము అష్టమ స్థానంలో కుజుడు ఉంటే వైధవ్య దోషాలకు, మద్యపానానికి బానిసవ్వడానికి ఎలా కారణమవుతాడు, అదేవిధంగా మంగళవారం శుక్రవారంలో తలస్నానం చేయకూడదా, చేస్తే ఏమవుతుందో తెలుసుకుందాం. ముందుగా జాతక చక్రంలో అష్టమ స్థానంలో కుజుడు ఉన్నట్లు అయితే అష్టమ స్థానం కుటుంబ స్థానం. అష్టమ స్థానంలో కుజుడు ఉండి పాపగ్రహాలతో కలిస్తే ఆ స్త్రీకి వైధవ్యం ఏర్పడుతుంది. అలాగే ఇంట్లో తరచూ తగాదాలు కలిగి నీతో నేను ఉండలేను అని విడిపోయేదాకా కూడా వస్తాయి. అలాగే అనారోగ్యం కలుగుతుంది. సంపాదనను వృధాగా ఖర్చు చేస్తారు. అష్టమ స్థానంలో కుజుడు ఉండి రాహువుతో కలిస్తే మద్యపానానికి బానిస అవుతారు. అలాగే కంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. ఉద్రేక స్వభావం కలిగిన వారుగా ఉంటారు. చెయ్యి చాలా చురుగ్గా ఉంటుంది. ఇక అష్టమ స్థానంలో కుజుడు ఉన్న ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ చిన్నపాటి దెబ్బలు తగిలిన రక్తస్రావం అనేది కలుగుతుంది. అలాగే స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెన్సెస్ టైంలో బ్లీడింగ్ అధికంగా అవుతుంది. కుజుడు అష్టమంలో ఉండి బలమైన దోషాన్ని కలిగి ఉన్నట్లయితే శుభగ్రహాల ఫలితాలు అసలుకే రావు. ఇక కర్కాటకం, వృషభం, మకర రాశుల్లో గనక కుజుడు ఉంటే వారికి ఎక్కువ మంది సంతానం ఉంటారు. అదేవిధంగా కన్యా రాశిలో కనుక కుజుడు ఉంటే తక్కువ పిల్లలు కలిగి ఉంటారు. మేషం, సింహం, ధనస్సు రాశుల్లో కుజుడు ఉంటే అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి. ఇక కర్కాటకం అలాగే మకరంలో గనక కుజుడు ఉన్నట్లయితే వీరికి సాధారణ మరణం కలుగుతుంది. పెద్దగా ఇబ్బందులు ఉండవు. అదేవిధంగా మకర రాశిలో కుజుడు ఉండి శనితోనూ రాహుతోనూ కలిసినట్లయితే ఆకస్మిక మరణం అనేది సంభవిస్తుంది. ఇక అష్టమంలో కుజుడు ఉంటే వీరు ఎక్కువగా తిండి తింటూ ఉంటారు. ఆ తిండిని విచిత్రంగా తింటారు. దీని వలన మలబద్ధకము, గ్యాస్ కంప్లైంట్స్ లాంటివి ఉంటాయి. ఇక మంగళవారం శుక్రవారం తలస్నానం చేయకూడదా అంటే మంగళవారంలో తలస్నానం చేస్తే అపాయం కలుగుతుంది, ఆయుక్షీణం, అలాగే భర్తకు పీడ అని చెప్పారు. శుక్రవారం నాడు తలస్నానం చేస్తే అశాంతి, ఇంట్లో వస్తువులు విలువైనవి కోల్పోవడం, అనారోగ్యం కలుగుతుంది. ఆదివారం తలస్నానం చేస్తే ఆనందం తగ్గుతుంది, కలహాలు పెరుగుతాయి, దుఃఖం పెరుగుతుంది. సోమవారం తలంటు స్నానం చేస్తే భయం కలుగుతుంది, కలహాలు పెరుగుతాయి, ముఖంలో కాంతి తగ్గుతుంది. బుధవారం కనుక తలస్నానం చేసినట్లయితే చాలా శుభం, లాభాలు వస్తాయి, సిరి సంపదలు పెరుగుతాయి, బుద్ధి జ్ఞానం పెరుగుతాయి. గురువారం కనుక తలంటు స్నానం చేస్తే అశాంతి, విద్యాలోపం, ఆదాయ వనరులు తగ్గడం, శత్రువులు పెరగడం లాంటివి జరుగుతాయి. ఇక శనివారం రోజు తలంటు స్నానం చేస్తే అద్భుత లాభం, కుటుంబ సౌఖ్యం, ప్రతి విషయాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. అంటే ఈ వారంలలో బుధవారం, శనివారం తలంటు స్నానం చేయడం చాలా విశేషం. మరి అనుకోని కారణాల మిగతా వారాల్లో తలంటు స్నానం చేయాల్సి వస్తే ఆ దోషాలు పోవడానికి ఏం చేయాలి అంటే ఆదివారం చేయాల్సి వస్తే నూనెలో కాస్త పూలు వేసుకొని తలకు అంటుకొని తర్వాత తలంటు స్నానం చేయండి. సోమవారాన్ని ఖచ్చితంగా వదిలేయాలి. ఆ రోజు కనుక ఏదైనా మీరు మంగళ స్నానాలు చేయాలనుకున్నప్పుడు, పెళ్లి చూపులు లాంటివి, లేదంటే దీపావళి, ఉగాది పండుగలు వచ్చినప్పుడు తలస్నానం చేస్తే ఎలాంటి దోషం లేదు. కానీ మిగతా సమయాల్లో దోషమే. మంగళవారం తలస్నానం చేయాల్సి వస్తే నూనెలో కాస్త మట్టిని కలిపి తలకు అంటుకోండి. గురువారం నాడు చేయవలసి వస్తే నూనెలో పూలు గరిక వేసి తలకు అంటుకోండి. శుక్రవారం చేయాల్సి వస్తే గోమయాన్ని నూనెలో పెట్టుకొని తర్వాత తలంటు స్నానం చేయాలి. సౌభాగ్యవతి అయిన ఏ స్త్రీ అయినా సరే ముందుగా తలకు నూనె అంటుకున్న తర్వాతే తలంటు స్నానం చేయాలి. లేదంటే సుమంగళి తత్వానికి ముప్పు వాటిల్లుతుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.